అర్జునుడు సంజయుడు చెప్పాడు కదా నిన్న, ఇదంతా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్తున్నాడు. ఏమని అంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడు నారాయణ స్వరూపుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్పి తర్వాత ఈశ్వరాత్మకమైన తన విశ్వరూపాన్ని అతడికి చూపిస్తున్నాడు. తర్వాత ఈ రెండు శ్లోకాలు. అప్పుడు అర్జునుడు ఒక ఏకాకారుడైన అద్భుత దేవుని దర్శించాడు. ఒకటే ఆకారమైన ఒక అద్భుతమైన దేవుని దర్శించాడు. ఆయన ఎవరు? అనంతుడు, అనంతంగా ఉంటాడు. అనంతమైన అతని రూపాన్ని అర్జునుడు చూస్తున్నాడు. ఎటు చూసినా నోళ్ళే ఉన్నాయి, ఆ రూపానికి నోళ్ళే. ఎటు చూసినా కళ్ళే, ఎటు చూసినా ముఖాలే, అన్ని ముఖాలు. ఆ రూపంలోనే అనేకమైన ఆశ్చర్యకరమైన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఆ స్వామి అనేక దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు. కొన్ని చోట్ల అనేక దివ్య ఆయుధాలను కూడా ధరించి ఉన్నాడు. కొన్ని చోట్ల దివ్య వస్త్రాలు, కొన్ని చోట్ల దివ్య మాలికలు, ఆయన ఇవన్నీ ధరించి ఉన్నాడు.